ఎలా మార్పు ఎలా మారతాయి అన్నదానికి నిదర్శనంగా ఇద్దరి జీవితాన్ని నేను గుర్తు చేస్తాను. మీరు బాగా వింటే వచ్చిన వాళ్ళు దాన్ని యేసు ప్రభు వారికి ముందు వచ్చినటువంటి వ్యక్తి ఎవరమ్మా? యోహాను గారు. యోహాను గారు ఎవరు అంటే ఈయనకు ఒక పేరు ఉంది. ఏ పేరు? బాప్తిస్మిచ్చు యోహాను గారు. ఈ బాప్తిస్మిచ్చు యోహాను గారు యేసు ప్రభు వారి కంటే ఎంత పెద్దోడు? 6 నెలలు. రైట్, 6 నెలలు పెద్దోడు. మనము ప్రతి క్రిస్మస్ పండుగలో ఈ ఇద్దరికి ఉన్నటువంటి తేడాను చాలా సార్లు మనము ధ్యానం చేస్తూ వచ్చాము. 6 నెలలు తేడా ఉంది ఆయనకి ఈయనకు. అయితే పిల్లరా, ముందుగా యేసు ప్రభు వారికి ముందుగా పంపబడినటువంటి ఈ బాప్తిస్మిచ్చు యోహాను గారి జీవితంలో ఆయన హృదయంలోని విచారం కలిగినప్పుడు, హృదయం విచారంలోనికి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితిలోనికి వెళ్ళాడు ఆయన ఆలోచన ఎలా మారిపోయింది? ఎవరి మీద అనుమానం వచ్చింది? నిజంగా అనుమానము ఎవరి మీద వచ్చినా పర్వాలేదు, కానీ ఎవరి మీద రాకూడదు? దేవుడి మీద అనుమానం రాకూడదు. ఎవరి మీద అయితే అనుమానం రాకూడదు ఆయన మీదనే యోహాను గారికి అనుమానం వచ్చింది. వచ్చి ఆయన ఏమంటున్నాడు? ఈ హృదయంలోని విచారం దాన్ని ఎలా కృంగజేస్తా ఉందో ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మీరు వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. క్రీస్తు చేయిస్తున్న కార్యములను 11వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. క్రీస్తు చేయిస్తున్న కార్యములను గూర్చి యోహాను గారు చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు అమ్మా తన శిష్యులను యేసు ప్రభు వారి దగ్గరికి పంపించాడు. నిజంగా ఆ వాక్యాన్ని మీరు బాగా ధ్యానం చేయగలిగితే, క్రీస్తు చేస్తున్న కార్యములను గూర్చి, దేని గుర్చమ్మా? దేని గుర్చి? క్రీస్తు చేస్తున్న కార్యములను గూర్చి యోహాను గారు ఎక్కడ విన్నాడు? ఎక్కడ విన్నాడు? చెరసాలలో విన్నాడు. ఒక సత్యాన్ని మనం గ్రహిస్తే, మనము ఇంట్లో వినటం వేరు, మందిరంలో వాక్యం వినటం వేరు. మందిరంలో వినటం వేరు, చెరసాలలో వినటం వేరు. చెరసాల అంటే జైలు. జైలుకు వెళ్ళిన తరువాత ఇదే వాక్యం బాగా ఈ మందిరంలో విన్న వాక్యమే మనకు అర్థం కాదు. చెరసాలలోనికి వెళ్ళి ఆడ కూర్చున్న తర్వాత ఇదే వాక్యం అక్కడ చెబుతూ ఉంటే ఏమన్నా అర్థమవుతామో మనకు? మన మైండ్ అంతా, మనిషి మైండ్ ఏమవుతుందంటే, మనం చదువుకున్నాం సామెతల గ్రంథంలో, హృదయము విచారంలో ఉంటుంది. విచారంలో ఉన్నప్పుడు అమూల్యమైన దేవుని మాటలు కూడా ఎలా ఉంటాయంటే విషవాక్కులు విన్నట్టుగా ఉంటుంది.
విషం చిమ్ముతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటది. అసలు ఇష్టపడవు, ఆ మనసంతా ఏదో ఒక రకంగా ఉంటది. యోహాను గారి జీవితంలో చెరసాలకు వెళ్ళక ముందు బాగానే ఉన్నాడు ఆయన. అయితే చెరసాలలోకి వెళ్ళిన తరువాత అతని జీవితంలో చాలా మార్పు చోటు చేసుకుంది. పిల్లలు నిజంగా యేసు ప్రభు వారి గురించి ఆయనకు తెలుసునా తెలియదా, ఇందుకు ఆయన యేసు ప్రభు వారి గురించి ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడు అని కొన్ని ఆధారాలు మీ మధ్యలో నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అసలు యోహాను గారికి యేసు ప్రభు వారికి ఎలాంటి సత్సంబంధం ఉన్నది, ఆత్మ సంబంధం ఎంత దగ్గరగా ఉన్నదో, వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఇద్దరు ఒకరికొకరు తెలుసునా తెలియదా, తెలియకనే ఈ మాట యోహాను గారు మాట్లాడాడా, తెలిసి మాట్లాడాడా అనే విషయాన్ని మనం చాలా క్లుప్తంగా వివరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, చెరసాల బయట ఉన్నప్పుడు యోహాను గారికి యేసు ప్రభువు వారు బాగా అర్థమయ్యాడు. ఎప్పుడైతే చెరసాలలోనికి వెళ్ళాడు, శ్రమలోనికి వెళ్ళాడు, బాధలోనికి తన జీవితంలో మార్చబడ్డాడు, ఆ బాధలు యేసు ప్రభువు వారి మీదనే అనుమానం వచ్చేసింది. యేసు ప్రభు వారి మీద అనుమానం వచ్చిందంటే యేసు ప్రభు వారు అంటే ఆయనకు తెలుసునా తెలియదమ్మా? తెలుసా తెలియదా? తెలుసు. తెలిసే అనుమానం వచ్చిందంటే నిజంగా తెలియని వారికి అనుమానం రావటం చాలా ఈజీ. తెలిసిన వాళ్ళే అనుమానపడ్డారు అని అంటే తెలియని వారు అనుమానపడటంలో ఆశ్చర్యం లేదు. తెలియని వారు అనుమానపడటంలో ఆశ్చర్యం లేదు. తెలిసిన వారికి అనుమానం వచ్చిందంటే తెలియని వారు అనుమానపడటంలో ఆశ్చర్యం కాదు. అయితే యోహాను గారికి యేసు ప్రభువు వారి గురించి అసలు తెలుసునా తెలియదా అని అంటే ఎలా తెలుసునో ఎప్పుడు తెలుసుకున్నాడో, ఇంతకు యేసు ప్రభువు వారి గురించి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం ఒకసారి చూడగలిగితే, మీరు బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి కొన్ని ఆధారాలు. యేసు ప్రభు వారి గురించి యోహాను గారికి ఎలా తెలుసు, ఏం తెలుసు, ఆయన గురించినటువంటి సాక్ష్యం ఎలా ఇచ్చాడో కొన్ని ఆధారాలు బైబిల్ గ్రంథంలో నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. చూడండి, ఇప్పుడు చేరి వచ్చినటువంటి జన సమూహంతో యోహాను గారు బాప్తిస్మిచ్చి యోహాను గారు మాట్లాడినటువంటి మాట ఇది. ఏమంటున్నాడు అని అంటే, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మిచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు. ఎవరి గురించి అమ్మాయి మాట్లాడేది? నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. నేనేదో శక్తివంతుడని మీరు అనుకుంటా ఉన్నారు ప్రజలారా. ఇదిగో నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యోహాను గారు? యేసు ప్రభువు గురించి మాట్లాడుతున్నాడు. నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. చూడండి మాట వినండి, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడును కాను. నిజంగా ఎంత ఆయన గురించి ఎంత అర్థం చేసుకుంటే ఈ మాట అంటాడు. ఆయన గురించి ఎంత అర్థం చేసుకుంటే ఈ మాట అంటాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అని చెప్తాను. నేను కూర్చునే కుర్చీ ఆడుంది, నీకు అర్థం కాదు. మారు మనసు లేని వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నాడు అనుకోండి, అదే స్థలంలో కుర్చీలో
చిలుముకోవడానికి తగినవాడైనా దైవ సేవకులు అని మీరందరూ ఆలోచన చేస్తారు. మీరు ఆలోచన చేసి ఈ మాట అనుకోవటంలో మీకు అర్థమైన స్థితి అంది. ఆ కుర్చీ అంటే అది ఎవరు కూర్చుండేది? దైవ సేవకులు కూర్చుండేది అని ఆ దైవ సేవకులు మీకు అర్థమైతే ఆ కుర్చీ విలువ మీకు అర్థమవుతుంది. అంతే కదా? దైవ సేవకుడు అర్థమైతే దైవ సేవకులు కూర్చునే కుర్చీ విలువ మీకు అర్థమవుతుంది. దైవ సేవకుడు అర్థం కాకపోతే ఆ కుర్చీ విలువ మీకు అర్థం లేదు. నా మంచం నేను కప్పుకుండేది ఒకటి, నేను గుడుచుకునేది ఒకటి. ఎప్పుడు వచ్చినా ఇంతకుముందు అయ్యే వాడతా ఉన్నాను. వాడకూడదని కదా నా ఆలోచన. కానీ దానికంటే ఒక పద్ధతి. దైవసేవకులు వస్తే ఎవరైనా మనం ఆదిత్యం ఇవ్వాలి, పరిచర్య చేయాలి, ఉన్న మాంసం వేయాలి, తప్పలేదు. కానీ అందులో మనం పరీక్షించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరు, ఏంటి, ఎలా అనేది పరిశీలనాత్మకంగా తెలుసుకోవాలి. యేసు ప్రభువు వారి గురించి యోహాను గారు ఈ మాట అంటున్నాడు అని అంటే యేసు ప్రభువు వారు ఎంత అర్థమైతే ఈ మాట అంటాడమ్మా. ఆయన శక్తి ఎంత అర్థమైంది నీకు, ఆయన ఎలాంటి శక్తిమంతుడో, ఆయన ఎలాంటి వ్యక్తో అర్థమయ్యే ఈ మాట అంటున్నాడా, అర్థం కాకంటున్నాడా? ఆయన చెప్పులు మోయుటకై నేను అంటే నిజంగా యేసు ప్రభువు ఎంత గొప్పవాడో అర్థం చేస్తున్నాడు. ఇలా ఆయన ఎంత శక్తి సంపన్నుడో యోహాను గారికి అర్థమయ్యే ఈ మాట అంటున్నాడా, అర్థం కాకంటున్నాడు అని అంటే అర్థమైతేనే ఆ మాట అంటాడు. అర్థమైతేనే ఆ మాట అంటాడు. ఓయమ్మ అను కూర్చుని కూర్చుని నేను కూకోకూడదని నువ్వు అనుకున్నావంటే నీకు అర్థమైంది. యోహాను గారికి కూడా అర్థమైంది. అర్థమయ్యి ఏమంటున్నాడంటే, ఇదిగో నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తి, నాకున్న శక్తి, నేను శక్తివంతుడని మీరు అనుకుంటున్నారు, కాదు, నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయుటకై నేను పాత్రుడను అసలు కాదు. నేను చాలా కేవలం నేను తక్కువ వాడను. ఆయన గురించి నాకు తెలుసు. ఇప్పుడు యేసు ప్రభువు వారి గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారమ్మా? యోహాను గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇంకా ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారో కింది భాగంలోకి వెళితే, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయని వారితో చెప్పిన ఆయన ఏమి చేస్తాడో కూడా యోహాను గారు ప్రజలకు చెప్పాడు. ఆయన గురించి సాక్ష్యం ప్రియులారా. ఇంకా కింది భాగంలోకి వెళ్తే, ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా యేసు ప్రభువు ఏమంటున్నాడు యోహాను గారు, ఇదిగో నేను అపాత్రుడును, నేను బాప్తిసం ఇవ్వడానికి నేను యోగ్యుడును కాదు. నీ చేత నేను బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు బాప్తిసం ఇవ్వని వచ్చుచున్నావే అని ఆయనను బాప్తిసం ఇవ్వకుండా నిరాకరించాడు. నిరాకరించాడు అంటే
యేసు ప్రభువారు ఎంత శక్తివంతుడో అర్థం చేసుకున్నాడా చేసుకోలేదా? తెలుసుకున్నాడా తెలుసుకోలేదా? తెలుసుకున్నాడు. చాలా విషయాలు ఇంకా ఆయన తెలుసుకున్న విషయాలు కింది భాగంలోకి వెళితే నేను చెప్పాకనే చాలా టైం అయిపోతుంది. యేసు ఇప్పటికి కానిము నీకు యావత్తు ఈ వరకు నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చును కనుక అతడు అలా వచ్చి కానిచ్చును. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుట చూసాను. ఎవరు చూశారమ్మా? యోహాను గారు చూశారు. బాప్తిసం తీసుకొని యేసు ప్రభువు దేవుడితో నది ఒడ్డుకు వచ్చిన వెంటనే ఏం జరిగింది? దేవుని ఆత్మ పావురం వలె దిగి అతని మీదకి వచ్చుట అక్కడున్న ప్రజలందరూ చూశారు. ఇదిగో యోహాను గారు కూడా చూశారు. అచ్చం వినటం కాదు, ఆయన గురించి కళ్ళారా చూశాడు. ఇంకా చూశాను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను యొక్క శబ్దం ఆకాశము నుండి వచ్చింది. ఈ శబ్దం కూడా దేవుడిచ్చిన వాక్కు కూడా యోహాను గారు విన్నారు. ఎంత రూఢిగా, ఎంత కరెక్ట్ గా, ఎంత రీజన్ గా, పూర్తిగా స్కానింగ్ తీసినట్లుగా యేసు ప్రభువు వారి గురించి యోహాను గారికి పూర్తిగా తెలుసునా తెలియదమ్మా? తెలుసు. తెలిసిన తరువాత ఆయన ఏమంటున్నాడు? తెలిసిన తర్వాత ఏమంటున్నాడు? 11వ అధ్యాయంలో తెలిసిన తర్వాత ఏమంటున్నాడు? 3వ వచనం 2వ వచనం మనం చదువుకుంటే క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, మత్తయి సువార్తలోనే 11:2లో యోహాను చెరసాలలో విని రాబోవాడవు నీవేనా? రాబోవాడవు నీవేనా? నేనేమో మరియమ్మను కూడా కనిపెట్టాలని అంటే ఇప్పుడు వరకు మనం మత్తయి సువార్తలు చదువుకున్న 3వ అధ్యాయం 11వ వచనం నుంచి చాలా విషయాలు యేసు ప్రభువు వారి గురించి యోహాను గారు సాక్ష్యం ఇచ్చిన విషయాలు మనం చూసాం. ఇప్పుడు ఈయన ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు? యేసు ప్రభువు వారి గురించి. అదే యేసు ప్రభువు వారిని ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చిన యేసు ప్రభువు వారిని అనుమానించాడు. అనుమానం ఎవరి మీద వచ్చిందంటే, ఎవరి గురించి యోహాను గారు సాక్ష్యం ఇచ్చాడో ఆ యేసు ప్రభువు వారి మీద అనుమానం వచ్చింది. ఆమె ఒక గురించి మంచోడు అని అంటాం. ఆ మంచోడు అన్న వ్యక్తి మీదనే మనకు అనుమానం వచ్చిందంటే ఇతను ఆ వ్యక్తి మంచోడు కాదా? మన మనసు చెడిపోయిందా? ఇప్పుడు యేసు ప్రభువు వారి మీద రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరితో కనిపెట్టవాలంటే యేసు ప్రభువు వారు మారాడా, లేకుంటే యోహాను గారి మనసు ఏమన్నా చెడిపోయిందా? యేసు ప్రభువు వారు మారలా. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. చప్పట్లు దేవుడు ఆయన మారే దేవుడు కాదు, మారేది మనిషి మనసు. యోహాను గారి మనసు మారింది కానీ యేసు ప్రభువు వారు మారలేదు. నీవేనా అని అంటే కళ్ళారా చూశాడు. బాప్తిసం ఇచ్చింది ఎవరికి? యేసు ప్రభువు వారికి యోహాను గారి చేతుల మీద బాప్తిసం ఇచ్చాడు. మరి బాప్తిసం ఇచ్చిన మనిషి ఆ బాప్తిసం ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పావురం మళ్ళీ దిగటం చూశాడు. ఆకాశము నుండి శబ్దం రావటం విన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించు
అనుమానించుచున్నానని తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇవ్వటం విన్నాడు. చదవారా, విని చూచి సాక్ష్యం ఇచ్చినటువంటి యోహాను గారికి ఎవరి మీద వచ్చింది? యేసు ప్రభు మీద వచ్చింది. ఒక వ్యక్తి గురించి మనకు తెలియకపోతే అతన్ని మనం అనుమానించడం కరెక్ట్. పూర్తిగా తెలిసిన తర్వాత కూడా అనుమానించాము అని అంటే అది చాలా దురదృష్టం. ఇప్పుడు ఎవరి మనసు మారింది? యేసుప్రభు వారు మారాడా? యేసుప్రభు వారి రూపం మార్చుకున్నాడా? లేకపోతే యోహాను గారి మనసు మారిందా? యోహాను గారి మనసు మారింది. యోహాను గారి మనసు మారడానికి కారణం ఏంటంటే, కారణం ఏందమ్మా? చెరసాల, జైలుకి వెళ్ళేసరికి ఈయన కష్టాలలో, బాధల్లో ఈయన మనస్సు మారింది. మనస్సు మారి రాబోవాడవు నీవేనా? అరే నేనే సాక్ష్యం ఇచ్చాను, నేను మళ్ళా ఇట్లా అనుమానించడం కరెక్ట్ అనుకున్నాడా? ఇలాగా ఇంకా యోహాను గారి గురించి, యేసుప్రభు వారి గురించి యోహాను గారు ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడో మనం ఇంకా చూడగలిగితే మత్తయి సువార్తలో లూకా సువార్త మీరు చూడండి. దానికి ముందుగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగలియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగలియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రియులరా, 3వ అధ్యాయంలో మనం ధ్యానం చేశాము. అయితే ఇప్పుడు క్షమించండి, లూకా సువార్తలోనికి రండి. లూకా సువార్త 3వ అధ్యాయము 15-16 వచ్చిన మనం చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 15-16 వచ్చిన. ప్రజలు కనిపెట్టుచు తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా యోహాను, నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు ఇప్పుడు నేను పాత్రుడును. ఈ లోకాధార వివరించినటువంటి వివరణ, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితో నీకు బాప్తిస్మం ఇచ్చును, ఆయన చేతులు ఉన్నది, ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి తన పొట్టును గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయని అందరితో చెప్పిను. అతడు ఇంకా చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చాలు. ఇక మనం చూడగలిగితే 21వ వచనం మనం చదువుకుంటే, ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వల్ల ఆయన దగ్గరికి దిగి వచ్చును. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీయందు నేను ఆనందించుచున్నాను. మత్తయి గారు వివరించాడు. ఎలా అంటే, ఆయన చెప్పులు మోయుకైనను నేను పాత్రుడను. లోకా గారు వివరించారు, కొంచెం క్లాసికల్ గా వివరించాడు. ఆయన చెప్పుల వారు విప్పుకైనను అంటే పట్టుకోవడానికి కూడా నేను పాత్రుడను కావాలన్నాడు. ఈ యేసుప్రభు వారి గురించి ఇచ్చినటువంటి యోహాను గారు ఇచ్చినటువంటి సాక్ష్యం పిల్లగా, ఈ ఒక సాక్ష్యాన్ని కూడా మనం చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలోకి రండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 34 వరకు యోహాను గారు ఇచ్చినటువంటి సాక్ష్యం చూద్దాం ఒకసారి. యోహాను
నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారు విప్పుటికైనను నేను యోగ్యుడను కానని జరిగను. యోహాను చూడండి, అందరూ బైబిల్ చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, చూడండి యేసు ప్రభువుని చూసి ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల. ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడమ్మా? యేసు ప్రభువు గురించి యోహాను గారు సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యం ఇస్తూ, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందట వాడు ఆయనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. అదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల ఆయన ఈయన. ఈయన గురించి సాక్ష్యం చెప్పిందని చెప్పాడు. ఎవరితో? జన సమూహముతో. నేను ఆయనను ఎరుగునైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవుటకు నేను నెలలో బాప్తిస్మం ఇచ్చుతూ వచ్చి తిని, మరి యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూసి తిని. యోహాను గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు యేసు ప్రభువు గురించి. ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట నేను చూశాను. బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగునైతిని గాని దేవుల్లో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో దేవుని ఆత్మ చెప్పాడు. నేను కళ్ళారా చూశాను, విన్నాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చింది. నేను దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన తెలుసుకొని యేసు ప్రభువు వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు అని అంటే ఇందులో మనకు అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభువు వారి గురించి యోహాను గారి పూర్తిగా అన్నీ తెలుసుకున్నాడు. అన్నీ తెలిసిన తరువాత ఇంకా మనము పుట్టక ముందు ప్రారంభంలోనికి వెళితే, మరి అమ్మ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు గంతులు వేశాడు. ఎక్కడ? గర్భంలో. ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పుడే యోహాను గారు యేసు ప్రభువు వారిని గర్భం ధరించినటువంటి, అప్పుడే గర్భం ధరించినటువంటి మరియమ్మ గారు అక్కడికి వచ్చినప్పుడు ఎలిజబెత్ ఒక సాక్ష్యం ఇస్తుంది. అమ్మ, నా ప్రభు తల్లి నా దగ్గరికి రావాలి, ఎంత ధన్యురాలు అంటుంది. అప్పుడు గర్భంలోని శిశువు గంతులు వేసాడంటే ఎవరైనా బాప్తిస్మం యోహాను గారి గంతులు వేశాడు అంటే గర్భంలో ఉండే ఈయన గంతులు వేశాడంటే తెలుసుకున్నాడు. అర్థమైంది? పుట్టక ముందు తెలుసు, పుట్టిన తర్వాత తెలుసు. ఆయన గురించి పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇవ్వటం విన్నాడు, చూశాడు. అన్ని కళ్ళారా చూసి యేసు ప్రభువు వారి గురించి తెలిసిన వ్యక్తి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నేను సాక్ష్యం ఇస్తున్నాడు, తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు. పిల్లగా అదే యోహాను గారు. ఎంత తెలుసుకున్న యోహాను గారికి యేసు ప్రభువు వారి మీద ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? అనుమానం వచ్చిన తరువాత నేను ముగిస్తాను. నా తొమ్మిదిగా వచ్చింది. యేసు ప్రభువు వారు అన్న మాట ఒకసారి మనం చూస్తే చాలా కఠినమైన మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం చూడండి.
మత్తయి సువార్త 11:11. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంతవరకు చాలు. అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అంటే అల్పుడి కంటే ఇంకా వెనక లిస్టులోనికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళేసరికి నిజంగా మొదట్లో ఉండవలసినటువంటి వ్యక్తి, భూమి మీద ఉన్నటువంటి స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు. కానీ యేసు ప్రభువు ఆయన గురించి చెబుతూ ఉన్నాడు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేసరికి అల్పుడు అనబడిన వాడు ఇతని కంటే గొప్పవాడు. అల్పుడే ఈయన కంటే ముందు ఉంటాడు, అల్పుడు కంటే ఈయన అనుకుంటాడు అని చెబుతూ. నిజంగా ఇంత లిస్టు, ఇంత వెనక్కి ఎందుకు వెళ్ళిపోయాడు ఏమంటారంటే, ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చి ఎవరి గురించి పూర్తిగా తెలుసుకున్నాడో ఆ యేసు ప్రభువు వారి మీదనే అనుమానం వచ్చేసింది. యోహాను గారి శిష్యులను పంపి, రాబోవాడవు నీవేనా, మేము మరి కొరకు కనిపెట్టవాలని ఆయన శిష్యులను యేసు ప్రభు వారి దగ్గరికి పంపిస్తే యేసు ప్రభు వారు సమాధానం ఇచ్చాడు. అక్కడ యేసు వారిని చూసి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలపండి. మీరు ఏంటి, గుడ్డివారు సుఖ పొందుచున్నారు, ఇంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధిలవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు సైతం లేపబడుచున్నారు, వేదలకు సువార్త ప్రకటించబడుతుంది. మరియు నా విషయమై అభ్యంతరం పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. నిజంగా యేసు ప్రభు వారి గురించి అభ్యంతరం పడ్డాడు ఎవరు? ఆయన అభ్యంతరం పడ్డాడు, ఈయన అనుమానించాడు. అందుకే పరలోక రాజ్యంలో అతని జీవితం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. భూమి మీద స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు అందరికంటే ఎవరు లేరు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేసరికి వెనక్కి వెళ్ళిపోయాడు అల్పుడు కంటే. ఎందుకు ఈ పరిస్థితుల్లోకి యోహాను గారు వెళ్ళాడు అని అంటే, ఎవరి గురించి అయితే అభ్యంతర పడకూడదు ఆ యేసు ప్రభు గురించి అభ్యంతర పడ్డాడు. ప్రియమైన ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎవరి మీద మనకు అనుమానం రాకూడదు, వాళ్ళ మీద వస్తే యోహాను గారి జీవితం ఎంత వెనక్కి వెళ్ళిపోయింది పరలోక రాజ్యంలో, మన జీవితం కూడా అంత వెనక్కి వెళ్ళిపోతే అర్థం చేసుకోవాల్సినటువంటి యోహాను గారు సరసంలోనికి వెళ్ళిన తరువాత యేసు ప్రభు వారిని అపార్థం చేసుకున్నాడు. హృదయం విచారంలోనికి వెళ్ళేసరికి, సరసంలోనికి వెళ్ళేసరికి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, అదే మనస్సు, అదే హృదయం యేసు ప్రభు వారిని అపార్థం చేసుకున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రజలు కూడా అర్థం ఎక్కువ చేసుకుంటారా, అపార్థం ఎక్కువ చేసుకుంటారంటే ఏం చేసుకుంటారమ్మా? అపార్థమే ఎక్కువ చేసుకుంటారు. అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువే. అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ప్రియమైన ఉన్నారా? అపార్థం చేసుకుంటారు చాలా ఎక్కువ మంది. అపార్థం చేసుకోవటంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు, కానీ అపార్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు కాదు. ఇక్కడ మనం చూసాము, యేసు ప్రభు వారు అంటున్నాడు, నా గురించి అర్థం చేసుకున్నవాడు గొప్పవాడు, కానీ అపార్థం చేసుకున్నవాడు అభ్యంతర పడనివాడు. ఆ మాట చదువు. నా విషయమై అరవచ్చును, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. అభ్యంతర పడినవాడు ధన్యుడు కాదు. మనం అభ్యంతర పడుతున్నామా?
దేవుని అనుమానిస్తున్నామా? దేవుని సేవకులను అనుమానిస్తున్నామా? అభ్యంతరపడి మన విశ్వాస జీవితంలో దిగజారి వెనక్కి వెళ్తున్నామా? ఎలా ఉంది మన విశ్వాస జీవితం? పరీక్షించుకోవాలి. యోహాను గారు యేసుప్రభువు వారి మీద, యేసుప్రభువు వారి గురించి పూర్తిగా విని తెలుసుకొని కూడా అభ్యంతరపడ్డాడు. పరలోక రాజ్యంలో అల్పుడు కంటే వెనక్కి వెళ్ళిపోయాడు. నిజంగా యోహాను అంత గొప్ప యోహానే ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళేసరికి వెనక్కి వెళ్తే నా జీవితం పరిస్థితి ఏంటి? దేవుని వాక్యాన్ని, దేవుని సేవకులను, దేవుణ్ణి అర్థం చేసుకునే విశ్వాస జీవితంలో మనం ఉన్నామా? ప్రతి విషయం కూడా అపార్థం చేసుకునే స్థితిలో మనం ఉన్నామా? అపార్థం చేసుకోవడానికి కష్టపడిన అవసరం లేదు. ఈజీగా చెప్పాలంటే సరిపోతుంది. ఏమన్నా అర్థం చేసుకోవాలనంటే మాట, ప్రవర్తన, నడక, ఆలోచన, చూపు అన్ని గమనించి అర్థం చేసుకో. అన్ని ఆలోచన చేయాలి. అబద్ధం ఏమన్నా చేయాలి. నిజంగా దైవ సేవకులను అపార్థం చేసుకోవటం ఈజీ, అర్థం చేసుకోవటం కష్టం. దేవుని కూడా అపార్థం చేసుకోవటం ఈజీ, అర్థం చేసుకోవటం చాలా కష్టం. దేవుని మాటలు అర్థం చేసుకోవటం చాలా కష్టం, అపార్థం చేసుకోవటం చాలా ఈజీ. ఎలా ఉంది మన విశ్వాస జీవితం, మన హృదయ ఆలోచన? విచారంలోనికి వెళ్ళినప్పుడు ఒక రకంగా మనం అపార్థం చేసుకుంటున్నామా? విచారంలోనికి వెళ్ళిన తరువాత యోహాను గారు సరసలోనికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువుని అపార్థం చేసుకున్నాడు. బయట ఉన్నప్పుడు అపార్థం చేసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. ఆయన సరసలోనికి వెళ్ళక ముందు అర్థం చేసుకున్నాడు, సరసలోనికి వెళ్ళిన తర్వాత అపార్థం చేసుకున్నాడు. కష్టాలలో మనం అర్థం చేసుకోవాలి. కష్టాల్లోనికి వెళ్ళామని అపార్థం చేసుకోకూడదు. యేసు ప్రభువు వారు మారాడా? యోహాను గారు మారాడు. యోహాను గారు మనస్సు మారింది కానీ యేసు ప్రభువు వారు మారలేదు. ఆయన మారడు, మారేది మనమే. ఎలా ఉంది మన విశ్వాస జీవితం? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే స్థితిలో మన విశ్వాస జీవితంలో ముందుకు నడుస్తున్నామా? అపార్థం చేసుకుంటూ మన విశ్వాస జీవితాన్ని చెడగొట్టుకుంటూ విశ్వాసంలో, భక్తిలో సన్నగిల్లి వెనక్కి వెళ్ళిపోతున్నామా? ప్రార్థనకు, దేవుడి సంఘానికి దూరం అవుతూ ఉన్నామా? ఎలా ఉంది మన విశ్వాస జీవితం? పరీక్షించుకున్నాము. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మీరు ఒకసారి పరీక్షించుకోండి మీ మనస్సును. యోహాను గారు అపార్థం చేసుకున్నట్లుగా సరసాలలోనికి వెళ్ళి బంధకములతో బంధించబడిన సమయంలో ఆయన యేసు ప్రభువుని అపార్థం చేసుకున్నాడు. వెళ్ళక ముందు అర్థం చేసుకున్నాడు ఆయన. అదే అర్థం చేసుకున్న యేసు ప్రభువు వారి మీద అనుమానం వచ్చింది. ఎప్పుడంటే సరసాలలోనికి వెళ్ళిన తర్వాత. కష్టాలు మన మీదకి వచ్చినప్పుడు అపార్థం చేసుకుంటున్నామా? రానప్పుడు అర్థం చేసుకుంటున్నాం. రానప్పుడు మనం బాగా అర్థం చేసుకుంటాం. కష్టాలు వచ్చిన తర్వాత అపార్థం ఎక్కువగా మనం చేసుకుంటాం. ఏమోగా తీసుకున్నట్లుగా. ఎలా ఉంది మన విశ్వాస జీవితం? ఎవరిని అనుమానించకూడదు, వాళ్ళని అనుమానించాడు యోహాను గారు. పరలోక రాజ్యంలో అల్పుడు కంటే ఇంకా ఎన్నికలిపోయారు. మన విశ్వాస జీవితం ఎలా ఉంది? దేవుని అర్థం చేసుకుంటున్నామా? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నామా? దేవుని సేవకులను అర్థం చేసుకుంటున్నామా? పరీక్షించుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము. ఈ వాక్యాన్ని బట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దైవ సేవకులు బాబన్న గారు ప్రార్థన చేస్తారు. శివుడు ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు ప్రభువా, ఆయన స్తోత్రాలు తండ్రి. ఆయన ఇప్పటి వరకు తండ్రి
తేటగా ఆయన మాట్లాడి ఉన్నారు తండ్రి నాయన. మిమ్మల్ని మేము అర్థం చేసుకొని తండ్రి నాయన పరలోక రాజ్యముల స్థానం సంపాదించుకున్నటువంటి కృపను మాకు దయచేయటువంటి వాక్యము ప్రదంతుడుగా నిరంతరుడు వినంతుడుగా ఆయన స్థిరపరచమని అడుగుచూ ఉన్నాం. అటు మనసును అటు ఆలోచనను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచూ ఉన్నాం. సూత్రాలు నాయన ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి కృపను మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం. దైవ సేవకులను సగ పరిస్థితులను సగ స్థితిని నాయన అర్థం చేసుకున్నటువంటి కృపను వాటి జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి నాయన. యేసయ్యా సూత్రాలు తండ్రి నాయన మా పైన చూపిస్తున్నటువంటి కృపను బట్టి నీకు వేలాది సూత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. మరి ఒక సమయం వారిని వచ్చేటువంటి కృప దయచేయమని అడుగుచూ ఉన్నాం. వచ్చినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని పేరు నాయన మీరు ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం, దీవించమని అడుగుతూ ఉన్నాం. వారి అవసరతను అక్కలను మీరు గుర్తెరగమని అడుగుచూ ఉన్నాం. బాధలలో వచ్చి ఉన్నారా, కష్టాలలో వచ్చి ఉన్నారా, ఇబ్బందులలో వచ్చి ఉన్నారా తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాము తండ్రి నాయన. ఆయన స్తోత్రాలు తండ్రి నాయన. యెహోవా గారు తండ్రి నాయన సరసాలలో ఉండి శిశువులను పంపించి ఉన్నారు తండ్రి నాయన. క్రీస్తు మీరైనా కనుక్కొని రమ్మని నాయన. అంటే అనుమానం మాలో ఉండకుండా తండ్రి నాయన నిజమైనటువంటి దేవుడు, నేను నమ్ముకున్నటువంటి దేవుడు, నేను అడిగిన ఇస్తానటువంటి దేవుడిని మేము నమ్ముకొని ఉన్నాం. మాకు సహాయం దయచేస్తాడని నాయన అటు నిరీక్షణ కలిగినటువంటి కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి మారుడైనటువంటి యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు, మన కుటుంబాలకి, మన గ్రామాలకి, మన బిడ్డలకి, మన రక్తసం దేవుడు ఎల్లవేళలా దయచేయును గాక. ఆమేన్. మీ అందరికీ తెలియజేసుకొని అయ్యగారికి వందనాలు.